అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దాని దుమ్ము అదంతా స్ప్రే కాదు, అది కదిలిచేసరికి ఆ దుమ్ము అంతా పడింది. మొబైల్ అది మొబైల్ టార్చ్ సార్, మొబైల్ టార్చ్ ఇది అడిగిపోయి తీసుకురారంటే ఇచ్చినటువంటి బ్యాంకులో మీరు ఆ రోజు గమనిస్తే కీ వదిలేసి వెళ్ళడం జరిగింది. ఆ కీ కూడా రెండు కూడా ఈ నెల 1వ తారీఖు నైట్ తెల్లవారితే 2వ తారీఖు మనం మేడపిలో ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్లో ఒక థెఫ్ట్ అటెంప్ట్ చేయడం జరిగింది. అక్కడికి కంచర్ల వెంకటరమణ, జంగటి సునీల్ అని చెప్పనేసి ఇద్దరు రావడం జరిగింది. ఇందులో ఈ కంచర్ల వెంకటరమణ అనే ఆమె నేటివ్ ఆఫ్ కొత్తన్న సంవత్సరం, ఇదే పురాంతకం మండలం. ఈమెకి ఆ బ్యాంక్లో ఆసరా గ్రూప్లో బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది. ఈమె ఫ్రీక్వెంట్గా అక్కడికి వస్తూ పోతూ బ్యాంక్ పరిసరాలను కూడా గమనించడం జరిగింది. ఆమె కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఈ బ్యాంక్ ఊరు బయట ఉంది, దీనికి సరిగా సెక్యూరిటీ లేదు, అలాగే నైట్ టైం కూడా గార్డ్ ఎవరో ఉండట్లేదని చెప్పనేసి ఆమె పరిశీలించి ఎక్కడైతే ఈమె గుంటూరులో ఆదర్శ నగర్లో ఉంటుందో ఈమె అక్కడ ఫ్రీక్వెంట్గా మిర్చి యార్డ్లోకి పనులకు వెళ్తూ ఉండేది. వాళ్ళ ఇంటి సరౌండింగ్స్లో ఉన్నటువంటి జంగటి సునీల్ అని చెప్పనేసి అతన్ని వెంట పెట్టుకొని వేరొక ఆటోలో ఇక్కడికి వచ్చి 1వ తారీఖు నైట్ దొంగతనం చేయడం జరిగింది. అయితే ఇది చేసిన తర్వాత వీళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన క్రమంలో ఇవాళ మళ్ళీ అక్కడ పరిస్థితులు ఏంటి, మన గురించి ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారా లేదా ఏంటి తెలుసుకుందామని చెప్పనేసి మళ్ళీ ఇవాళ రావడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీ అందరికీ చెప్పేది కూడా ఏంటంటే బయట పబ్లిక్కి మీరు ఈజీ మనీకి అలవాటు పడొద్దని, ఇట్లాంటి తప్పులు చేసి మీరు ఇబ్బందుల్లో పడొద్దని చెప్పనేసి మేము కోరుచున్నాము. ఇలా దొంగతనాలు చేసి పట్టుబడి జైలుకి వెళ్తే మీ కుటుంబాలు ఇబ్బంది పడతాయి తప్ప మీరు దాంట్లో లబ్ధి పొందేది ఉండదు. వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము, ఫర్దర్గా ఫాలో అవుతాం.